హాయ్ హలో నమస్తే మామ, అందరూ ఎలా ఉన్నారు? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా మామ, ఈ రోజు అయితే సండే ఈజ్ ఏ ఫన్ డే. సో మనమైతే ఈరోజు అవుటింగ్ అయితే వెళ్తున్నాము కారులో. ఇక్కడ నేనైతే మధురైలో ఉంటాను, అందరికి తెలిసిందే. ఇక్కడ మధురైలో చూడండి, మీకు కూడా చూపిస్తాను ట్రాఫిక్ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో. ఆదివారం అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మధురైలో, ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ స్టాల్స్ కోసమైనా కూడా ఎక్కువ మంది వస్తారన్నమాట. సండే చాలా జనాలు ఉంటారు. సో కొద్దిగా అయితే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామనే ఉద్దేశంతో సండే అయితే అవుటింగ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే మీకు ఈ వ్లాగ్లో చాలా అంటే చాలా ఫుడ్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా నాకు కింద కామెంట్లో చెప్పండి. నా వీడియోస్ అయితే చాలా మందికి రీచ్ అవ్వడం లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో ఈ వీడియో అయినా కనీసం ఒక 1000 వ్యూస్ వస్తాయి అనుకుంటున్నాను, ఒక 1K వ్యూస్ వస్తాయేమో అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. మధురైలో ఎలాంటి ప్లేసెస్ మీరు చూడాలనుకుంటున్నారు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు అలాంటి వీడియోస్ పెట్టాలని నేను నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. ఓకే, అలాగే నేను ఇక్కడైతే మధురైలో ఈవినింగ్ టైం వెళ్ళడం జరిగింది. చాలా అంటే చాలా ఫుల్ ట్రాఫిక్. అలాగే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి కొద్దిగా ఇక్కడైతే మనం అవుట్ ఆఫ్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ తెప్పకొలం మధురైలో ఫేమస్ అయిన ప్లేస్, ఫుడ్ స్టాల్స్ తెప్పకొలం అంటారన్నమాట. ఓకే, అలాగే టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ తెప్పకొలంలో. చాలా అంటే చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఈ తెప్పకొలం మెయిన్గా ఈ తెప్పకొలం ఫుడ్ స్టాల్స్ కోసం నేను సపరేట్గా ఇంకా పెద్ద లాంగ్ వీడియో మీకోసం తీసి పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడైతే తెప్పకొలంకి వచ్చాము. చాలా అంటే చాలా కార్లు, బైకులు ఎక్కడంటే అక్కడ నిలిపేసి తెప్పకొలంలో ఫుడ్ స్టాల్స్ కోసం అయితే జనాలు చాలా మంది తింటూనే ఉంటారు అన్నమాట. చాలా బాగుంటుంది ఫుడ్ స్టాల్స్ అయితే, చాలా బాగుంటాయి. వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. సండే అంటేనే చాలా మంది జనాలు వస్తారన్నమాట. సో మనం కూడా ఫుడ్ అయితే స్నాక్స్ తిందామని ఎక్స్పెక్ట్ చేశాను. నాకైతే ఇక్కడ అదే స్ప్రింగ్ రోల్ అనమాట. ఆ స్ప్రింగ్ రోల్ అయితే మన వాళ్ళు ఇంట్లో వాళ్ళు తినకుండా బయటకు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తింటారు కాబట్టి వాళ్ళైతే మంత్లీ వన్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి స్ప్రింగ్ రోలే కావాలని ఎక్స్పెక్ట్ చేశారు. సో వాళ్ళ కోసం తీసుకోవడం జరిగింది. నేను అలాగనే స్ప్రింగ్ రోల్ చేసాను అనుకున్నా, కానీ అతను తిప్పిన తర్వాత మళ్ళా తోలు తీయడంతో కొంచెం సాటిస్ఫాక్షన్, చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే తోలు తీసి వేయడం అనేది చాలా బాగా మంచిగా నచ్చింది నాకైతే ఫుడ్ స్టాల్లో. అలాగే అవి స్ప్రింగ్ రోల్ తీసుకొని, అంటే స్పైసీగా ఉండే స్ప్రింగ్ రోల్స్, చాలా అంటే చాలా హాట్ ఉండే. సో స్ప్రింగ్ రోల్స్ తీసుకుని తిన్న తర్వాత మనం జర్నీ అది స్టార్ట్ చేద్దాము. పక్కనే మనకైతే తెప్పకొలం నుంచి పక్కనే జస్ట్ 1 కిలోమీటర్ దగ్గరలో ఉంటాం మనము. సో చాలా అంటే చాలా కారం అయితే వేస్తున్నాడు అతను. ఆ విధంగా ఆయిల్లో వేసి ఆ తర్వాత టమాటో సాస్ కట్ చేసి వేసిన తర్వాత అతను మళ్ళీ మయోనీస్ కూడా వేస్తాడు అన్నమాట. మయోనీస్ కూడా వేసి టిష్యూ పెట్టి మనకి ఇచ్చేస్తాడు అన్నమాట. ఓకే, టిష్యూ పెట్టి ఇచ్చేస్తాడు. అది తీసుకున్నాము ఆయిల్ ఫుడ్. సో ఇప్పుడైతే మనం హోటల్కి అయితే వెళ్ళడం జరిగింది. లేట్ నైట్ అయిపోయింది, సుమారుగా ఒక 11 o'clock అయిపోయింది. 11 o'clock అయిపోయినా కూడా మనకి జనాలు అయితే మధురైలో తిరుగుతూనే ఉంటారు. ఒక 1 o'clock 2 o'clock వరకు జనాలు చాలా మంది తిరుగుతూనే ఉంటారు. అలాగే మనకు లేట్ నైట్ అయిపోయిందని మనకి ఫుడ్ దొరకకుండా ఉంటుందేమో అనుకోకూడదు. లేట్ నైట్ కాదు, మీకు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మీకు ఫుడ్ స్టాల్ అనేది ఉంటుంది. అంటే ఫుడ్ దొరుకుతుంది మధురైలో, ఫుడ్ దొరుకుతుంది ఎనీ టైం 24 hours. మిల్క్ ఎట్లనో
అలాగే 24 అవర్స్ మీకు మధురైలో ఫుడ్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎవరికైనా సరే, మన ఆంధ్ర వాళ్ళకైనా సరే చెప్తున్నాను, ఖచ్చితంగా ఫుడ్ దొరుకుతుంది. కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఉంటుంది నైట్ టైమ్స్, అది కూడా 1 o'clock నుంచి. ఓకేనా. ఇదైతే ముట్ట కలకి. ముట్ట అంటే ఎగ్, తమిళ్లో ముట్ట అంటారు అన్నమాట. ముట్ట కలకి ఇది పక్కన ఉంది కదా, అది పక్కన ఉండేది వచ్చేసి పరోటా. అది వచ్చేసి వాళ్ళ ఇళ్ళ పరోటా. వాళ్ళ ఇళ్ళ పరోటా అంటే అది అరటాకులో పరోటా వేసి అది కుర్మా వేసి చేయిస్తారన్నమాట. అవన్నీ మీకు ఫుడ్ కూడా మీకు ఏదన్నా వెరైటీ ఫుడ్ చూడాలనుకున్నా కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి. నేను ఫుడ్స్ కూడా మీకు డెఫినెట్గా చూపించడానికి ట్రై చేస్తా. పక్కన ఉండేది పెద్దగా ఉంది కదా చపాతీ లాగా, అదైతే మనకి సిలోన్ పరోటా. ఇప్పుడు అది తిప్పాడు కదా, అదైతే మనకు సిలోన్ పరోటా అంటారు అన్నమాట. అది కూడా ఒక టైప్ ఆఫ్ పరోటా. మధురై అంటేనే ఫేమస్ పరోటా. మీకు అందరికి తెలిసి ఉంటుందో లేదు తెలియదు కానీ మధురై అంటేనే పరోటా అంటారు అన్నమాట. ఫేమస్ ఏదంటే పరోటా. ఓకే. పరోటాలో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉంటాయి పరోటాలోనే. ఓకే. అలాగే మనమైతే ఫుడ్ ఇక్కడే తీసుకోవడం జరిగింది, ఎందుకంటే లేట్ నైట్ అయిపోయింది కాబట్టి రావడానికి. సో ఇక్కడే ఫుడ్ తీసుకొని మనం ఇంటికైతే వెళ్ళి తిందామని ప్లాన్ చేశాము. వాళ్ళ ఇళ్ళ పరోటా అయితే మనము తీసుకున్నాం అన్నమాట. అది మీకు ఇంట్లో వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఇంటికైతే వచ్చాము. సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి మీకోసం చూపిస్తున్నాను. వాళ్ళ ఇల్లే పరోటా. ఇట్లా అరటాకులో వాళ్ళు పరోటా వేసి దానిపైన ఆమ్లెట్ పెట్టి దాని కింద పరోటా, ఆ తర్వాత కుర్మా అంటే షేర్వా, మొత్తం షేర్వా, చికెన్ షేర్వా వేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు వచ్చి ఒక్కసారి తిన్నారంటే ఇలాంటి టేస్ట్ మళ్ళీ మీరు వదులుకోరు. ఎందుకంటే పరోటా బాగా నానబెట్టి షేర్వాలో బాగా అల్టిమేట్గా చేస్తారన్నమాట. పరోటా సుమారుగా 2-3 పరోటాలు వేసి ఆమ్లెట్ వేసి ఎగ్ వేసి మొత్తం ఇది డిఫరెంట్ ఆఫ్ పరోటాస్ అనమాట. మధురై అంటేనే పరోటా ఫేమస్. ఓకే. చాలా చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.